హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము 19th సెప్టెంబర్, టైం వచ్చేసి 10:43 అవుతుంది. మేము చెప్పినాం కదా, మా విలేజ్ కరీంనగర్ నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం లేట్ అయి ఉండే, మాకు వేరే వర్క్ ఉండే. వీని బర్త్డే రేపు లడ్డుది సెప్టెంబర్ 20కి. షాపింగ్ చేద్దామని వచ్చినాం. షాప్స్ అయితే ఆల్మోస్ట్ మరి బంద్ అయి ఉంటాయి అనుకుంటున్నా, చూస్తాం. ఇప్పుడైతే మేము మంచిర్యాల చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ పెట్టుకొని ఇదైతే మంచిర్యాల చౌరస్తా, దీని చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేసారు ఫ్రెండ్స్, మంచిగా ఉన్నది. మేమైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి ఇటు. ఇది సివిల్ హాస్పిటల్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ నుంచి మేము షాపింగ్ కాంప్లెక్స్ వైపు వెళ్తున్నాం. కంచి అయితే మరి చూద్దాం. క్లోజ్ అయింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇదైతే షాపింగ్ మాల్ రోడే. ఇది గర్ల్స్ కాలేజీ కరీంనగర్. ఇదైతే సౌత్ ఇండియా క్లోజ్. ఇప్పుడే సెక్యూరిటీ లాక్ చేస్తున్నా, పడుకుంటున్నా. సౌత్ ఇండియా క్లోజ్ అయిపోయింది. దీని పక్కన గాయత్రి రెడ్డి అని కొత్తగా అయింది, ఇది కూడా క్లోజ్. ఇవన్నీ క్లోజ్ అయిపోయినా. ఈ 10:30కి లాస్ట్ టైం అనుకుంటా. చూద్దాం, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇక మనం లస్సీ తాగుదాం. ఇక మరి క్లాక్ టవర్ వైపు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్లవర్స్, దండలు ఏం కావాలన్నా ఏ ఏరియాలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎస్బీఐ బ్యాంక్ పక్కన. వీడు ఎంత స్పీడ్గా వెళ్తుండు, సర్చని కొడుకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే దొరుకుతాయి. ఏదైనా మన మ్యారేజెస్ అయినా ఇంకేదైనా ఫంక్షన్స్ అయినా ఫ్లవర్స్ ఇక్కడే కొంటారు. వీడు పొద్దున షాప్స్ అన్నీ క్లోజ్ అయినాయి. ఇక షాపింగ్ ఏమో మరి నిర్మానుష్యంగా ఉంది. షాపింగ్ ఏమో కానీ ఇక మొత్తం కరీంనగర్ నైట్స్ మరి గణపతులు ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. తీగల వంతెన కూడా ఉందంట, అది కూడా నైట్లో లైట్స్ అవి బాగుంటాయట. ఇక చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, టవర్ చూడండి. గణపతి ఫ్రంట్ ఫేస్ అటు ఉందనుకుంటా. ఓ బావు, లైటింగ్ ఎట్లుంది. ఏంటి షాప్సా? చూడండి ఎంత సూపర్గా డెకరేట్ చేసిరో. సూపర్గా ఉంది. అంటే మొత్తం డెకరేషన్ అంతా ఒక టెంపుల్ని తలపించేలా సూపర్గా డెకరేట్ చేసిర్రు. మస్తు ఉన్నదండి. మన టవర్ సర్కిల్లో క్లాక్ టవర్ దగ్గర గణపతి సూపర్గా ఉంది. చూడండి, వినాయకుడు కూడా మంచి తేజస్సుతో కనబడుతుంది. జై బోలో గణేష్ మహారాజుకి. ఫ్రెండ్స్, మనం ఇంకో గణపతి దగ్గరికి పోదాము. ఇదైతే క్లాక్ టవర్ పక్కనే ముందు గల్లీలో ఈ రైట్ సైడ్ కూరగాయల మార్కెట్. ఇక్కడ పర్టికులర్గా సిద్ధి వినాయక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వెనకాల మన క్లాక్ టవర్ దగ్గర ఎట్లా అయితే డెకరేట్ చేసిరో ఆ రకంగానే డెకరేట్ చేసిరు. సూపర్గా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసిరు. లేజర్ లైటింగ్, ఈ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ కనుక ఒక దైవలోకానికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. సూపర్. ఇప్పటికీ ఇక్కడ ప్రసాదం అది పంచుతూ ఉన్నారు. మార్కెట్ చౌరస్తా ఇటు సైడ్ షాపింగ్ కాంప్లెక్స్, టోటల్ మాంగళ్య అది అన్నీ బంద్ అయి ఉన్నాయి అక్కడ. కలెక్టర్ రెసిడెన్స్. ఇక్కడ ఒక ఫేమస్ చర్చ్ ఉంటుంది రైట్ సైడ్లో, ఓల్డ్ చర్చ్. చర్చ్ అండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్ వెళ్తాం. ఈ గల్లీ బస్ స్టాండ్. ఇది మనం ఎస్పీ బంగ్లా అని తెలుస్తుంటాం, కాకపోతే హెడ్ క్వార్టర్స్ వెనకాల ఎస్పీ బంగ్లానే. ఇక్కడ డిఐజీ రెసిడెన్స్ అవన్నీ. బస్ స్టాండ్. పాదచారులు ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. బైక్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని బస్ స్టాండ్ ఎంటర్. ఒకవేళ బస్సులో వస్తే బస్సు ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతుంది.
స్టాండ్ ఎంట్రీ. ఇది చౌరస్తా బస్ స్టాండ్ చౌరస్తా. పీకాక్ రెస్టారెంట్ అని చెప్పి హోటల్, ఇది బస్ స్టాండ్కి అపోజిట్ ఉంటుంది. ఇది ప్రతిమ మల్టీప్లెక్స్ అండి, హోటల్ కనబడుతుంది కదా, హోటల్ ప్రతిమ. ఇక్కడే మేము కరీంనగర్ వాళ్ళం ఫస్ట్ టైం మాల్ ఎట్లుంటుందో చూసింది ఇక్కడే మల్టీప్లెక్స్. ఇక్కడ మా లోపల మరి 2 థియేటర్లు ఉన్నాయి, 4 తెలియదు. రెస్టారెంట్ బాగుంటుంది. ఇది ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ అటు సైడ్ నుంచి ఎంట్రీ కూడా అనుకుంటారు. రెస్టారెంట్ వాళ్ళకి ఎంట్రీ ఇది, సినిమాలు అవి చూసే వాళ్ళకి మరి థియేటర్ అక్కడ పార్కింగ్ అండి. ఇది కలెక్టరేట్ రోడ్, ఇది కలెక్టరేట్ రోడ్ అండి. ఇది గీతా భవన్ చౌరస్తా. మరి ఇందిరా చౌరస్తా అని కూడా ఏమన్నా అంటారేమో తెలియదు, కానీ కాకపోతే గీతా భవన్ చౌరస్తా అని చెప్పి అనేది ఫస్ట్లో. ఇది ఒక 6 months బ్యాక్ రకంగా ఉండే కూడలి, ఇప్పుడు మళ్ళీ మోడిఫై చేసారు. అక్కడ కనబడేది హోటల్, సారీ గీతా భవన్ హోటల్. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్, వెజిటేరియన్ రెస్టారెంట్, చాలా ఫేమస్ అండి. కరీంనగర్కు ఫేమస్ అంటే ఇదే గీతా భవన్ చౌరస్తా. పట్టుకో బిడ్డ. ఓ అమ్మ పూలు, వాడు ఆరం లేదు బీరం లేదు పోతా ఉన్నాడు అమ్మ కథ. గీతా భవన్ చౌరస్తా. నెక్స్ట్ వచ్చి ఇది గ్రౌండ్కు లాక్ వేసారు. ఇది సర్కస్ గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది కాకపోతే లోపల మంచి పార్క్ వేసారు చూడు, మహాత్మా జ్యోతిరావు పులే అని పెట్టి పేరు పెట్టారు. లోపల సూపర్ ఉంది. మొన్న చూసిన కవర్కి వేద్దాం అనుకున్నా కానీ టైం లేకుండా. ఇది ఐబీ చౌరస్తా అని, పక్కన అయితే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చూడండి, మోడిఫై చేసిండ్రు, మస్తు ఉన్నది. ఇప్పుడు సూపర్ చేసిండ్రు ఇప్పుడు ఫ్రెండ్స్. ఇదేమో జిల్లా కర్మాగారము, జిల్లా జైలు, ఇది డిస్ట్రిక్ట్ జైలు. ఆ జైలు వాళ్ళే పెట్రోల్ పంప్ పెడతారన్న, పెట్రోల్ పంప్ పెట్టారు. దీంట్లో వాళ్ళందరూ ఖైదీలందరూ పనిచేస్తూ ఉంటారు. డిస్ట్రిక్ట్ జైలు ఇది. ఇక్కడైతే 3 Town పోలీస్ స్టేషన్ ఉంది. 3 Town ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ కొట్టించుకున్నావారా? ఇదైతే కమాన్ చౌరస్తా. నాటి నైజాంలు ఉండేటప్పుడు ఇది ప్రాముఖ్యత చెందింది కమాన్ అనేది. కమాన్ చౌరస్తా. డ్యామ్ వైపు మానేరు డ్యామ్ వైపు అయితే వెళ్తున్నాం మనం. తీగల వంతెనకి కూడా రోడ్ ఇదే ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే అలుగునూరు బ్రిడ్జ్. అక్కడ లాస్ట్ కనబడుతుంది కదా, అక్కడ లైట్స్, అదేమో డ్యామ్. మనం ఇప్పుడు తీగల వంతెన కనబడేది, తీగల వంతెన సైడ్ తీగల వంతెన. బోర్డు ఇది మంచిర్యాల 87. కనబడే లైట్స్ అన్ని డ్యామ్ ఫ్రెండ్స్. డ్యామ్ గేట్స్, మానేరు డ్యామ్ గేట్స్ అన్ని. మనం అలుగునూరు వరకు నైట్ తిరుగుతుంది. కరీంనగర్ ఎంట్రన్స్ ఫస్ట్లో కట్టినప్పుడు బ్రిడ్జ్ కొత్త ఓపెన్ చేసినప్పుడు ఇక లైట్స్ అవి ఇవి ఆన్ అయ్యి ఉండేటి. ఇప్పుడైతే లైట్స్ పనిచేసారు. ఇది కరీంనగర్ ఎంట్రన్స్. ఇక్కడ అలుగునూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది కరీంనగర్ ఎంట్రన్స్. మనం రిటర్న్ వచ్చేసినాం ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి. మళ్ళీ ఫ్రెండ్స్ ఫైనల్గా తీగల వంతెన దగ్గరికి అయితే వచ్చినాం, కేబుల్ బ్రిడ్జ్. అంటే నేను ఈ బ్రిడ్జ్ అయిన కాంచెల్లి ఇక్కడికి రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. అనుకోని అయితే రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం. అదే బ్రిడ్జ్. ఈ టర్న్ ఇక్కడ చౌరస్తా దగ్గర నుంచి తీసుకోవాలని. అరే పెట్రోల్ పోసుకుందాం మారా, పని అయిపోద్దావు, లేకపోతే ఎప్పుడైపోద్దో తెలియదు. ఈ కూడలి దగ్గర నుంచి రైతులు తీసుకోవాలి మన పక్కనకు దారి. ఇదేం చౌరస్తానో మరి, ఏం పేరు పెట్టారో తెలియదు మనకైతే. ఇది కొత్తగా అయింది కదా. ఇదే ఫ్రెండ్స్ తీగల వంతెన మీదకైతే ఎంటర్ అవుతాను.
ఇప్పుడు ఇచ్చింది కారిడార్. బర్త్డే చెప్తారు, అది కూడా బర్త్డే కానీ మేము కేక్ తెలియవు. అంటే దీంతో ఆగుతుందా? ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అయితే దీన్ని పర్యాటక స్థలంగా మారుస్తానన్నారు. కింద కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వరకు అయితే బ్రిడ్జ్ ఎండ్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఎక్కడికి పోయి మేము టర్న్ తీసుకోవాలో తెలియదు. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అయితే తీగల వంతెన ఎండ్ అయిపోయింది, కేబుల్ బ్రిడ్జ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో చౌరస్తా పెట్టిరు. మరి ఇక్కడ ఏం డిజైన్ చేసిరో కనబడతలేదు, నైట్ టైం కదా. లైట్స్ పెట్టాల్సింది, మరి లైట్స్ ఆన్ చేయలేదా ఆఫ్ చేసిరో తెలియదు, కానీ ఇది కూడా సూపర్గా చేసిరు. ఇక్కడ ఇంకొక కూడలి ఏం కనబడతలేదు, మనం లైట్ వేయలే కదా, లైట్ వేసి మనం వ్యూవర్స్కి చూపెడదాం. ఈ రకంగా అయితే చేసిరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఏంటిదంటే మనం ఈ నాకా చౌరస్తా కాడికి వెళ్ళాం. ఇది కూడా బాగా చేశారు. ఇంక ఇది కన్స్ట్రక్షన్ రేంజ్లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇదైతే నాకా చౌరస్తా కరెక్ట్. మేము మంచిర్యాల చౌరస్తా అటు నుంచి పోయి నాకా చౌరస్తా ఇట్లా వచ్చినాము. ఇదేమో గాంధీ చౌరస్తా. వినాయకుడు చూడండి, గాంధీ చౌరస్తా.